పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని శ్రీ సూర్య కాలేజ్లో టీచర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం ఆర్డీఓ ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజ్లో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆర్టీఓ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తే ఎప్పటికైనా సాధించగలుగుతామని ఆయన అన్నారు. విద్యార్థులు కాలాన్ని వృధా చేయకుండా ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పిఆర్ఓ పేరాల మోహన్ మాట్లాడుతూ టీచర్స్ డే అంటే గురువులను గౌరవించడమే కాదు, వారు చెప్పిన పాఠాలు కూడా ఎప్పటికప్పుడు చదువుకొని మంచి ప్రయోజకులు అయితే వారిని గౌరవించుకున్నట్లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తారపట్ల సత్యనారాయణ, ఎంఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీజేఎంఏ స్టేట్ ప్రెసిడెంట్, శ్రీ సూర్య ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శుభం కురు మరి ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ మరి కొన్ని విద్యార్థులు ఉన్నారండి. అలా ఎంపీసీలో చూస్తున్నామండి. ఆగే భావన పద్మావతి 97. అలాగే ఎంపీసీ విభాగంలో శ్రీ పెదమైన వాళ్ళక మరి అందరికీ తెలుసు. మరి ఇంత బ్రిడ్జెస్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా మహా కూడా పార్టిసిపేట్ అవి విన్ అవి ప్రైజెస్ సంపాదించారు. జి శ్రీ విద్య 10th క్లాస్, డి అమృతం అనే 10th. ఓకే సార్. ఫస్ట్ అది మనం అనలైజ్ చేసుకున్నాం. మన భారతదేశంలో రాష్ట్రపతులుగా పనిచేసిన వాళ్ళని మనం విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన, విశిష్టమైన ప్రతిభ కలిగిన వ్యక్తుల్ని రాష్ట్రపతులుగా గుర్తించి గౌరవించాం. అది ప్రపంచంలో చాలా కొద్ది దేశాల్లోనే ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మన సాక్రటీస్ చెప్పినట్టు ఫిలాసఫర్ కింగ్ అంటే ఒక తత్వవేత్త ఒక రాజుగారిగా పరిపాలన చేస్తే ఆ దేశం తాలూకా భవిష్యత్తు కానీ ఆ దేశం తాలూకా ఆలోచన కానీ ఏ దిశగా ఉందనేది మనకు తెలుస్తుంది. అలాంటి తత్వవేత్తల్లో గొప్ప వ్యక్తి, మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన మార్గదర్శనంలో మనం గురు పూజోత్సవాన్ని జరుపుకుంటూ మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ మనకి విద్య నేర్పించిన గురువులందరినీ కూడా, నేర్పిస్తున్న గురువులందరినీ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ గుర్తించుకోవడం, వాళ్ళ మార్గదర్శనంలో వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలని, వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ ఆశయాలకి మన ఆశయాలకి మన ప్రతిభను అనుసరించి మన కార్యదక్షతను అనుసరించి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరందరిలో చాలా గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తిని దేని మీద వినియోగిస్తారు. మనం చేసేది ప్రతిదీ పెట్టుబడి. మన జీవితంలో ఏంటో పెట్టుబడి. మనం వీఆర్ ఇన్వెస్టింగ్ మనీ, డబ్బును పెట్టుబడి పెడుతున్నాం జీవితం మీద. జీవితంలో చాలా వస్తువులు కొనడానికి కానీ మనకు కావాల్సింది తెచ్చుకోవడానికి కానీ డబ్బుని ధనాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం. ధనంతో పాటు ముఖ్యమైన పెట్టుబడి ఏం పెడతాం? కాలం. వీఆర్ ఇన్వెస్టింగ్ టైం. దేని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మనకి దాని తగ్గ ఫలితాన్ని దాన్ని మనం ఏ రకంగా తెచ్చుకుంటాం, దాని రిజల్ట్ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. 4 డైరెక్షన్స్లో ఆలోచించి ఏది సరైంది అనే నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. కాకపోతే దానికి తగ్గ సలహాలు అందరూ పెద్దవాళ్ళందరి దగ్గర తీసుకోవాలి. దాన్ని తెలుసుకుని వాళ్ళ అనుభవాన్ని అనుసరించి మన స్ట్రెంగ్త్ని మనం గుర్తించుకుని
మనం నిర్ణయం తీసుకుంటా దాని దిశగా మనం కష్టపడతాం. ఏదైనా ఇష్టపడితే మనం ఎంతైనా సాధించవచ్చు, ఎంతైనా చేయొచ్చు. అందులో దానికి ఇందాక అన్నట్టు అనంతమైంది ఏదైనా సాధించడానికి. నేను వేరే చోటుకి ఎక్కడికో వచ్చాను అని అనుకోలేదు. నా సరస్వతి నిలయానికి నేనే వచ్చాను అనుకుంటున్నాను. చాలా సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను టీచర్స్ డే నాడు. ఎక్కడున్నా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా అసలు స్టార్టింగ్లో ఈ టీచర్స్ డే సెప్టెంబర్లో ఏర్పాటు చేసి మనం 2 విషయాల గురించి ఏర్పాటు చేయడానికి బ్రహ్మాజీ గారికి నేను అప్పట్లో సలహా ఉంటుంది. ఆ బెదురు తగ్గిపోయి అందరూ కలిసిపోవాలి అనే ఉద్దేశంతో ఒక చక్కగా ఇలా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ సంస్కృతిని మొట్టమొదట సూర్య కాలేజీలోనే నేను నర్సాపురంలో ప్రారంభించడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు, ఇంకా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలన్నీ దగ్గరగా ఉంటాయి. ఈ దగ్గరగా ఉండే ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలంతా అందరి అలవాట్లు ఇంచుమించుగా ఒకలాగానే ఉంటాయి. అదే కానీ ఇక్కడ ఒకే ప్రాంతం పిల్లలు కాబట్టి చాలా దగ్గరగా ఒకే అలవాట్లు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కొత్త రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఉండరు కాబట్టి ఈజీగా కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కలవకుండా ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా కాలేజీ క్యాంపస్ అంతా తెలుసుకోవాలి. అలాగే కాలేజీలో ఉన్న విద్యార్థులంతా ఒక మాటగా ఉన్నారు. అదేవిధంగా లెక్చరర్స్ ఎవరెవరు ఏ లెక్చరర్స్ వస్తున్నారు, ఇంకా ఈ కాలేజీలో ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు అనేది తెలుసుకోవాలి. బ్రహ్మాజీ గారు ఇప్పుడే చెప్తున్నారు 5 డాక్టరేట్ లెక్చరర్స్ ఉన్నారు, 5 డాక్టరేట్ లెక్చరర్స్ ఉన్నారు అని చెప్పి ఇప్పుడే చెప్పారు. ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్ ప్లీజ్. ఇది ఇలాంటి గ్రామీణ వాతావరణంలో 5 డాక్టరేట్స్ ఉన్నటువంటి లెక్చరర్స్ ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంచేత ఇంత మంచి నర్సాపురంలో చాలా కాలేజీలు ఉండొచ్చు. అయితే మీరు ఈ సూర్య కాలేజీ ఎందుకు ఎంచుకున్నారు అని ఆలోచించినట్లయితే సాధారణంగా ఈ రోజుల్లో చూస్తుంటే వైట్ పబ్లిసిటీ మోతలు మోయించేస్తూ ఉంటారు. అయితే ఆ పబ్లిసిటీని చూసి ఇక్కడ జాయిన్ అవ్వలేదు. ఎప్పుడూ కూడా ఒక కాలేజీని ఎంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ కాలేజీకి 3 L's ఉన్నాయి. ఒక L లెక్చరర్స్ ఎలా ఉన్నారా అని చూసి నేర్చుకోవాలి. 2వ L ల్యాబొరేటరీస్, 3వ L 2 L's చెప్పాను. ఒక L లెక్చరర్స్ని చూసి జాయిన్ అవ్వాలి అని. ఈ కాలేజీలో అలాంటి లెక్చరర్స్ ఉన్నారు, డాక్టరేట్స్ ఉన్నారు, మంచి సంపన్నవంతమైన విద్యావంతమైనటువంటి లెక్చరర్స్ ఉండడం వల్ల మీరు ఇంతమంది జాయిన్ అయ్యారు. ఇంకో L చెప్తున్నాను, ల్యాబొరేటరీస్ ఉండాలి అని. మంచి ల్యాబొరేటరీస్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే సూర్య కాలేజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు బ్రహ్మాజీ గారు. ఎవరైనా చెప్తారా? ఎనీబడి? లెర్నింగ్ ఓకే యాక్సెప్ట్ చేస్తాను, కానీ లైబ్రరీ ఇప్పుడు మాకు ఏంటంటే అనుకుంటారండి, లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవండి, జనరల్ నాలెడ్జ్ వస్తుంది, అది ఎప్పుడు ఉండాలి.